నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. టేస్టీగా బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టాలో చూపించబోతున్నా. ఇప్పుడైతే వడియాలు చేయడం కోసం బూడిద గుమ్మడికాయలను తీసుకోవాలి. ఈ బూడిద గుమ్మడికాయ పైన వైట్గా ఉంటుంది కదా, అది నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఈ బూడిద గుమ్మడికాయలను అయితే చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఇలా పీసుల్లా కట్ చేశాను. ఒక టబ్లో ఒక కాటన్ క్లాత్ వేసి ఆ టబ్లో కట్ చేసేస్తున్నాను అన్నమాట ఈ బూడిద గుమ్మడికాయ ముక్కల్ని. బూడిద గుమ్మడికాయ ముక్కలైతే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, సన్న ముక్కల్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే కట్ చేయటం అయిపోయింది. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు వేసుకుని ఈ ముక్కలన్నిటిని బాగా పిసుక్కోవాలన్నమాట. ఇలా బాగా పిసుకుతూ కలపాలి. ఇలా పిసుకుతూ కలపడం వల్ల దీంట్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది అన్నమాట. చాలా ఎక్కువ వాటర్ ఉంటుంది బూడిద గుమ్మడికాయలోను. ఇలా కళ్ళుప్పు వేసి మిక్స్ చేసేసిన తర్వాత ఈ క్లాత్తో మూట కట్టేయాలి. చూడండి, మూట అయితే బాగా గట్టిగా కట్టేస్తున్నారు. కట్టేయడం వల్ల ఈ క్లాత్ అయితే చిరిగిపోయింది. వేరే క్లాత్లో వేసామన్నమాట. ఇప్పుడైతే వాటర్ టబ్ పెట్టాము. బరువుకి ఇలా వాటర్ టబ్ పెడితే కొంచెం వాటర్ అంతా కారిపోతుంది. చూడండి, లోపల ఉన్న వాటర్ అంతా, ముక్కల్లో ఉన్న వాటర్ అంతా. అలాగే నా దగ్గర చిన్న రోలు ఉంటే అది కూడా పెట్టాము. చాలా వాటర్ వచ్చేస్తుంది ఈ బూడిద గుమ్మడికాయ ముక్కల్లోంచి అయితే. ఇలా ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలన్నీ మూట కట్టేసిన తర్వాత ఒక నైట్ అంతా అలా ఉంచేయాలి. నేనైతే 4 బూడిద గుమ్మడికాయలు తీసుకున్నాను. ఒక బూడిద గుమ్మడికాయ 1 కేజీ ఉంటుంది. 4 బూడిద గుమ్మడికాయలకి 1/2 కిలో పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం అల్లం ముక్క, కళ్ళుప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మూట కట్టుకున్న బూడిద గుమ్మడికాయ మూటను కూడా ఓపెన్ చేసుకోవాలి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. సగం వాటర్ అయితే సింక్లో కొంపేశాను. చాలా వాటర్ వచ్చింది బూడిద గుమ్మడికాయ ముక్కల్లో. ఇవన్నీ ఒక టబ్లో వేసేసుకోవాలి. 4 బూడిద గుమ్మడికాయలకి 1.5 కేజీన్నర మినపప్పు నైట్ అంతా నానబెట్టుకోవాలి. తొక్క మినపప్పు. ఈ మినపప్పు అంతా నానిన తర్వాత క్లీన్ చేసుకుని ఇలా గ్రైండర్లో వేసుకోవాలి. లైట్గానే వాటర్ వేయాలి, ఎక్కువ వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు అంతా గట్టిగా ఉండాలి. చూడండి, పప్పునైతే ఇంత గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయకుండా ఇలా గట్టిగా గ్రైండ్ చేయాలి. ఓకే, ఇప్పుడైతే బూడిద గుమ్మడికాయలని ఈ మినపప్పుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా నైట్ అంతా మూట కట్టి పెట్టిన బూడిద గుమ్మడికాయ ముక్కలు, మినపప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం, గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్. ఇప్పుడైతే ఈ బూడిద గుమ్మడికాయ ముక్కల్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ని వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద కప్పుడు సగ్గుబియ్యం నానబెట్టాను అన్నమాట, అవి వేసాను. అలాగే 2 స్పూన్లు పసుపు వేసుకోవాలి. రుబ్బు పెట్టుకున్న మినపప్పుని వేసుకోవాలి. చూడండి ఎంత గట్టిగా రుబ్బానో. ఇంత గట్టిగా రుబ్బుకోవాలి మనం వడియాలు పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలు, ఈ పప్పు, పచ్చిమిర్చి పేస్ట్ అంతా కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మనం వడియాలు పెట్టేసుకోవాలి. పైన అయితే చాలా ఎండగా ఉంది, నేను వీడియో తీయలేదు. ఇలా వడియాలు పెట్టేసుకోవాలి. చూడండి, సాయంత్రానికైతే బాగా ఆరిపోయాయి. చాలా ఎక్కువ ఎండ ఉంటుంది కదా, కొంచెం బాగానే ఆరిపోయాయి వడియాలు అయితే.
మా అమ్మ అయితే సమ్మర్ వస్తే చాలు వడియాలు పెట్టడం మొదలుపెట్టేది. తెగ పెట్టేసేది. బూడిద గుమ్మడికాయ వడియాలు, పిండి వడియాలు అన్నీ తెగ పెట్టేసేది అనమాట. ఇవన్నీ నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టడం ఇవన్నీ కూడా మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. అందుకే నేను ఇప్పుడు ఈజీగా పెట్టేస్తున్నాను, మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను కాబట్టి. చూడండి, వడియాలు అయితే 2 రోజులకి ఇలాగ ఆరాయన్నమాట. చాలా ఎక్కువ ఎండ ఉంటుంది. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. అందుకే ఇలా త్వరగా ఆరిపోతున్నాయి అన్నమాట. బూడిద గుమ్మడికాయ వడియాలంటే కొంచెం త్వరగా ఆరవు కదా, ఎండ ఎక్కువ ఉండడం వల్ల బాగా ఆరుతున్నాయి. చూడండి, 3 రోజులకే వడియాలు అయితే రెడీ అయిపోయి ఇప్పుడైతే ఒక డబ్బాలో వేసేస్తున్నాను. ఈ వడియాలన్నీ బాగా ఆరిపోయి ఇంకా వేగించేసుకోవచ్చు అనమాట. అంత బాగా ఆరిపోయాయి. 3 రోజులకే వడియాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే ఒక డబ్బాలో వేసేస్తున్నాను వడియాలన్నీ. ఈ పైన అయితే చాలా ఎండ ఉందన్నమాట. ఈ ఎండ వల్ల బాగా వేగిపోయాయి వడియాలు అయితే. చూడండి, కొంచెం నీడకొచ్చి వీడియో తీసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడైతే చాలా ఎండ ఉంది. ఈ వడియాలన్నీ అయితే బాగా ఆరిపోయి ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకోవటమే. ఇంకా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఆరబెట్టుకుంటూ ఉండాలి. ఈ వడియాలు అయితే మనకి సంవత్సరం పాటు అలా నిలవ ఉంటాయి. ఇప్పుడైతే ఈ వడియాలని ఫ్రై చేసి చూపిస్తా. ఆయిల్ వేడైన తర్వాత ఇలా వడియాలని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పు అన్నంలోకి, చారు అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పప్పుచారు అన్నంలోకి చాలా బాగుంటాయి. ఈ గుమ్మడికాయ వడియాలంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఎంత పువ్వుల్లాగా మంచిగా ఫ్రై అవ్వాయి. బూడిద గుమ్మడికాయ వడియాలు అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయి. చాలా బాగా ఫ్రై అవ్వాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఓకే అండి, బూడిద గుమ్మడికాయ వడియాలు అయితే రెడీ అయిపోయి ఇప్పుడు ఒక డబ్బాలో వేసేసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటాయి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఎండలో పెట్టుకుంటూ ఉండాలి ఈ వడియాల్ని. ఓకే అండి, సమ్మర్ వచ్చేసింది కదా, మీరు కూడా వడియాలు పెట్టడం స్టార్ట్ చేసేయండి. మా వడియాలు అయితే రెడీ అయిపోయి. ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.